అయోధ్య రామ మందిరం జోష్ తగ్గకముందే సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళిపోవాలి అని చెప్పి అధికార బీజేపీ శరవేగంగా వ్యూహాత్మకంగా పావులు గదుపుతుంటే ప్రతిపక్ష ఇండియా కూటమిలో మాత్రము ఇంటర్నల్ పాలిటిక్స్ పెరిగిపోయాయి. మొత్తం 26 పార్టీలతో ఏర్పడ్డ ఇండియా కూటమి మొత్తం దేశంలో ఉండే 60% ఓటర్లని రిప్రజెంట్ చేస్తోంది అని చెప్పి చాలా ఘనంగా ప్రకటించారు, ప్రచారం చేస్తున్నారు. అలాంటి కూటమిలో నుంచి 2 ప్రధాన పార్టీలు బయటకు వచ్చేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ 2 ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే తృణమూల్ కాంగ్రెస్. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూటమితో సంబంధం లేకుండా పోటీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. అలాగే పశ్చిమ బెంగాల్లో మేము ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నాము, మేమే పోటీ చేస్తాము అని చెప్పి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానికి కారణము భారత్ జోడో న్యాయయాత్ర బెంగాల్ రూట్కి సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడము, సీట్ల సర్దుబాటులో వచ్చిన గొడవలు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా రాను రాను ఇంకేం జరుగుతుందో చూడాలి.